హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధన్శ్రీ బేబీ టాక్స్. ఇక్కడ చూసారా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవైతే బఠానీ గుగ్గులు అండి. సో బఠానీలను అయితే ఉడకబెట్టేసుకొని తాలింపు లేకుండా అయినా తినొచ్చు, అండ్ తాలింపు వేసుకొని అయినా తినొచ్చు అండి. ఇక్కడైతే లైట్గా తాలింపు వేసేసుకొని ఇంకా అన్ని వెజిటేబుల్స్తో అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాము. ప్లేట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్. ఈ ఈ సలాడ్ అనేది ఎవరైనా తినొచ్చండి. షుగర్ పేషెంట్స్ కాదు, చిన్నపిల్లల వాళ్ళు కాదు, అండ్ నిండు నెలల వాళ్ళు కూడా తినొచ్చండి. ఈ డైట్ మాత్రమే మా సిస్టర్ ఫాలో అవుతుంది అనమాట. మార్నింగ్ ఆల్మోస్ట్ ఎక్కువగా సలాడ్స్ తింటుంది. తనకి నిండు నెలలు అయినప్పటికీ కూడా, నిండు నెలలే కాదండి, తనకి పీసీఓడి ఇష్యూ ఉండి కన్సీవ్ అయ్యే వరకు కూడా తన డైట్లో ఇలాంటి సలాడ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. పీసీఓడి ఇష్యూ కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇలాగే తిన్నదండి. సో అలా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కానించి షుగర్ కంట్రోల్ వరకు ఎవరైనా తినొచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ తనకి నిండు నెలలని చెప్పాను కదండి, టాయిలెట్ ఫ్రీగా నడవడం కోసం బార్లీ బియ్యం అనేది కాసిస్తుంది. చాలామందికి తెలుస్తుంది కదండి. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు. బట్ మాకేం తెలియదండి, మా పెద్దమ్మ ఉండి చూసుకుంటుంది అనమాట. ఇక్కడ టాయిలెట్ ఫ్రీగా నడవాలంటే బార్లీ బియ్యం అనేది కాసిస్తుంది. అది కూడా చాలా సింపుల్ అండి. తెలియని వాళ్ళ కోసం ఏంటంటే, బార్లీని లైట్గా ఫ్రై చేసేసుకోండి, దాన్ని మిక్సీ వేసి పిండిలాగా చేసేసుకోండి. ఇంకా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నారంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ముందే వాటర్లో కలిపేసి పొయ్యి మీద కాచుకోవడమే అండి. ఇంకా స్వీట్ కోసం పటికి బెల్లం వేసుకోండి. షుగరు బెల్లం అలా వేసుకోవద్దు, ఎందుకంటే మన స్టమక్లో ఉన్న బేబీకి నిమ్ము అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడైతే కొంచెం పటికి బెల్లం వేసాను స్వీట్కి తగ్గట్టు. ఇంకా నెక్స్ట్ బాలింతల కోసం, బాలింతలకి అప్పుడే ఏది పెట్టారు కదండి, దానికోసం అయితే ఇక్కడ మార్జిన్ కారం రెడీ చేస్తుంది మా పెద్దమ్మ. 250 గ్రామ్స్ ఆఫ్ ఎండుమిర్చి, 100 గ్రాములు పచ్చిపప్పు, 100 గ్రాములు మినపప్పు అండి, అండ్ 80 గ్రామ్స్ కరివేపాకు, 250 గ్రామ్స్ వెల్లిపాయలు, 50 గ్రామ్స్ ధనియాలు, 50 గ్రామ్స్ జీలకర్ర, 20 గ్రామ్స్ అనేది మెంతులండి. ఇంకా ఉప్పు, చింతపండు 100. ఒకవేళ స్పైసీగా ఉన్న ఎండుమిర్చి అయితే 100 గ్రామ్స్ చింతపండు పడుతుంది నేను చెప్పిన క్వాంటిటీకి. స్పైసీ లేకపోతే 50 గ్రామ్స్ సరిపోతుంది. ఇంకా ఉప్పు అనేది రుచికి తగినంత అండి. నాకైతే 200 గ్రామ్స్ ఉప్పు పడింది. ముందుగా అయితే వీటన్నిటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఒక కళాయి పెట్టేసుకొని ముందైతే ధనియాలు వేయించుకోనండి, ఆయిల్ లేకుండా. ధనియాలు వేగిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర అనేది ఒక హాఫ్ అయితే వేయించుకోండి. ఇంకొక హాఫ్ మనము ఈ పొడంతా మిక్సీ పట్టుకున్న తర్వాత పైన వేసి దంచుకుంటే బాగుంటుంది. జీలకర్ర 50 గ్రామ్స్ అనమాట. నెక్స్ట్ మెంతులు అనేది 20 గ్రామ్స్ అండి. ఈ మెంతులను కూడా లైట్గా వేయించేసుకోండి. ఈ మూడింటికైతే అస్సలు ఆయిల్ అవసరం లేదు. నెక్స్ట్ పచ్చిపప్పు అనేది 100 గ్రామ్స్ చెప్పాను కదా, అందులో ఆయిల్ వేసి అయితే ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇంకా మినపప్పును కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ పచ్చిపప్పు, మినపప్పు, కరివేపాకు కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా 250 గ్రామ్స్ ఆఫ్ కరివేపాకు ఎండుమిర్చి తీసుకున్నాను కదా, ఆ ఎండుమిర్చిలో కూడా లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టేసుకోవటమే అండి. లేదు అంటే మీకు ఓపిక ఉంటే రోట్లో వేసి దంచేసుకోండి. ఇక్కడైతే ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసామండి. ఇవైతే చాలా స్పైసీ ఉన్న మిర్చి. ఈ మిర్చికి అయితే మాకు 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు పట్టిందనమాట. ఈ పొడిలో కరివేపాకు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. మేమంతా ఒలిచిన ఆకైతే 80 గ్రామ్స్ తీసుకున్నాము. ఈ చింతపండు అయితే 100 గ్రామ్స్ ఉంటుందండి. ఇంకా కొంచెం కూడా వేసామన్నమాట. బాగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ఉంటాయి కదా, ఆ చింతపండుని లైట్గా విప్పేసి, అంటే విడివిడిగా తీసేసి ఆ ఎండుమిర్చిలో వేసేయండి. ఆ హీట్కి అనేది మగ్గిపోతుంది. మనం స్పెషల్గా ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారా, అన్నీ రోస్ట్ చేసుకున్నవి అయితే ఉన్నాయన్నమాట. చింతపండు, ఉప్పు కూడా యాడ్ చేసేసాను అనమాట. అది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అనేది మనం చిన్నగా గ్రైండ్ చేసేసుకోవటమే. అన్నీ ఫ్రై చేసేసాను చూడండి. మనం ధనియాలు, మెంతులు, జీలకర్రలో ఆయిల్ వేయము. జీలకర్ర మాత్రం హాఫ్ మాత్రమే తీసుకుంటాము. రిమైనింగ్ హాఫ్ అనేది ఇంకా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వేస్తాం అనమాట. ఇక్కడైతే అంత కొట్టాలంటే కష్టం కాబట్టి ఏం చేసిందంటే పెద్దమ్మ ఫస్ట్ ధనియాలు, జీలకర్ర అనేది వేసేసిందండి. నెక్స్ట్
పచ్చిపప్పు మినపప్పు వేసింది అనమాట. అట్లా బ్యాచెస్ వైజ్గా వేసింది. ఇక్కడైతే పచ్చిపప్పు మినపప్పు వేసేసుకొని దాన్ని కచ్చా పచ్చగా పట్టుకుందనమాట. కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది అని చెప్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ అయితే ధనియాలు హాఫ్ జీలకర్ర ఫ్రై చేసుకున్న జీలకర్ర మాత్రమే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. రిమైనింగ్ హాఫ్ ఏం చేస్తుందంటే ఎల్లిపాయలతో పాటు వేసి దంచుకుంటుంది అనమాట. ఇక్కడ చూసారా ఫస్ట్ పచ్చిపప్పు మినపప్పు అనేది కచ్చా పచ్చగా పట్టుకుంది, కొంచెం పలుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ధనియాలు జీలకర్ర అనేది మెత్తగా పట్టుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ఉంటుంది కదండి, ఇంకా ఎండుమిర్చి కాసిని, కరివేపాకు కొంచెం, తగినంత ఉప్పు, చింతపండు, మెంతులు ఇవన్నీ వేసి కచ్చా పచ్చగా పట్టేసుకోవటమే అండి. చూసారా ఎంత సింపుల్. ఈ కారపొడి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వేడి వేడి అన్నం వేసేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. అండ్ బాలింతలకైతే బేబీ పుట్టిన 1 or 2 డేస్కి అయితే అన్నం వేసి ఇట్లా ఈ ఎల్లిపాయ కారం కానీ ఈ మార్చిన కారం కానీ ఇట్లా దొండకాయ ఫ్రై కానీ అవి మాత్రమే పెడతారంట. అందుకోసమే ముందుగానే రెడీ చేసి పెడుతుంది. నెక్స్ట్ మా చెల్లి డెలివరీ అయిన తర్వాత ఇలాంటివన్నీ చేయాలంటే పుట్టిన బేబీకి కారు వస్తుంది కదా, సో అదంతా రాకూడదని ముందుగానే రెడీ చేసి పెట్టేసింది అనమాట. ఇక్కడైతే చాలా ఎక్కువే కొట్టి పెట్టుకున్నామండి కారపొడి. చెప్పాను కదా ఇంకా తర్వాత మనం ఏది చేయడానికి కుదరదని. సో బాలింతలకు కూడా ఈ కారపొడి వేసుకోవచ్చు అనమాట. దీన్ని అయితే మా సైడ్ మార్చిన కారం అంటారు, కొంతమంది నల్ల కారం అంటారు, కొంతమంది ఇడ్లీ కారం, దోశ కారం అని కూడా అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో సైడ్ ఒక్కో పేరు పెట్టుకొని పిలుచుకుంటారండి. ఇంకా రిమైనింగ్ వాటన్నిటిని వేసేసుకొని పట్టుకొని మనం కలుపుకోవటమే అనమాట. ఎల్లిపాయలు వేసి పట్టుకొని ఇంకా డబ్బాకు పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ పొడంతా పట్టుకున్న తర్వాత ఫైనల్గా ఎల్లిపాయలు వేసుకొని రోట్లో దంచుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇంత పొడి మనము ఇంటి మిక్సీలో వేసి పట్టుకోవటమే బెటర్ అండి. రోట్లో వేసి దంచుకోవాలంటే కష్టం అవుతుందని అన్నిటిని కచ్చా పచ్చగా పట్టుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో ఎల్లిపాయలు అండి. ఇక్కడైతే 250 grams ఆఫ్ ఎల్లిపాయలు పట్టాయన్నమాట. లాస్ట్లో ఎల్లిపాయలు వేసుకొని ఈ కారం వేసుకొని దంచుకున్నారంటే ఇంకా రోట్లో వేసుకున్నట్టు మాత్రమే వస్తుంది. ఇంకా ఫైనల్గా మనము 50 grams ఆఫ్ జీలకర్రలో హాఫ్ మాత్రమే వేసాం కదా ఫ్రై చేసి, రిమైనింగ్ హాఫ్ అనేది ఇక్కడ ఎల్లిపాయలతో పాటు వేసి కొట్టుకుంటుంది అనమాట. ఈ కారపొడి అయితే అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది అనమాట. ఆల్ ఇన్ వన్ కారపొడి. మెయిన్గా బాలింతలకైతే ఇదే వేసి పెడతారంట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ కారపొడి, బట్ మేము కూడా ఇలాగే రెడీ చేసుకుంటామని చూపించాను. అనేది మన వీడియో చూసేసి అయితే ట్రై చేయండి. నాకైతే ఇలాంటి పొడులు కొట్టడం కానీ పచ్చళ్ళు నూరడం అయితే కానీ రాదండి. మా పెద్దమ్మ కంటే 40 years ఎక్స్పీరియన్స్ కదా, అవ్వలీలలుగా చేసేస్తుంది. అందుకని తను వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చేసిందనమాట. సో మా సిస్టర్ కోసమే వచ్చింది. ఇది కూడా చేసి పెట్టింది అనమాట తనకి ఇంకా రేపు డెలివరీ అయిన తర్వాత వేసి పెట్టడానికి. సో మీరు కూడా ఒకసారి ఇలాంటి కొలతలతో అయితే ఒకసారి కారపొడి అయితే చేసి పెట్టేసుకోండి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామంటే మునగాకును కూడా ఇలా ట్రై చేస్తామండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందన్నమాట. ఏం చేసాము, ముందుగానే మునగాకు, లేత మునగాకు అండి ఇది, మాకు ముదురు మునగాకు తెచ్చుకోలేదు. ముందుగానే ముదురు మునగాకు లేత మునగాకు తెచ్చేసుకొని కడిగి ఆరబెట్టేసుకున్నాం అనమాట ఒకరోజు ముందంతా. నెక్స్ట్ ఏం చేసామంటే కళాయిలో ఈ మునగాకు వేసేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం అనమాట. ఇది లేత మునగాకు కాబట్టి ఫ్రై అయినట్లు అయిందండి. అదే ముదురు మునగాకు అనుకో వెండిపోయి బాగా రోస్ట్ అవుతుంది అనమాట. బట్ లేత మునగాకుతో ఇలా చేసుకొని తిన్నారంటే సూపర్
టేస్ట్గా ఉందండి. దీన్ని మునగాకు కారం అనేదానికన్నా మునగాకు ఫ్రై అనొచ్చు. మునగాకు కారం అయితే కొంచెమే తింటాం కదా, ఇదైతే ఇంకా చూసారు కదా ఎంత ముద్దలాగా అయిపోయిందనమాట. లేతదైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇంకా దీన్ని అయితే కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవటమే అండి. ఒకసారి అయితే మీరైతే మునగాకుతో ఇలా ట్రై చేయండి. మునగాకు బెనిఫిట్స్ అనేది మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఇంకా మా తమ్ముడికి మునగాకు పొడి కావాలి అంటే ఇలా చేసి పెట్టేసామన్నమాట. అదే మునగాకు కారపొడి అనుకో రోస్ట్ అయిపోతుంది కదా, అది ఎక్కువగా తినలేము. ఇంకా ఆల్రెడీ మనం ఇప్పుడే మార్చిన కారం కొట్టి పెట్టుకున్నాం కాబట్టి ఆ కారాన్నే కొంచెం ఇందులో వేసుకోండి స్పైసీకి తగ్గట్టు. లేదంటే ఇప్పుడు మనము కారానికి రెడీ చేసుకుంటాం కదా, అవన్నీ తీసుకొని మిరగాయలు కూడా వేయించుకొని ఈ మునగాకుతో మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా ఆ కారాన్ని ఆల్రెడీ మనకి అప్పుడే కారపొడి చేసాం కాబట్టి ఆ కారపొడిని ఈ మునగాకులో వేసేసి కొంచెం వెల్లిపాయలు వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవటమే అండి. చూసారా, దీనికి మీకు నచ్చిన పేరైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.